ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, నేడు లోకంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను నువ్వు గమనిస్తున్నావు కదా. ఆయన ఒలీవల కొండ మీద ఆయన రాకడ సూచనలు ఏదైతే చెప్పారో, యుద్ధాలు, యుద్ధ సమాచారాలు, కరువులు, భూకంపాలు, జన నష్టం, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, అనేకుల్లో అక్రమం విస్తరించుడు చేత ప్రేమ చల్లారిపోవును, ఈ రీతిగా అనేక సూచక క్రియలు చూస్తున్నటువంటి తరుణంలో నీవేం ఆలోచిస్తున్నావు? ఆయన ఆలస్యం, ఆయన రాకడ ఇంకనూ కూడా ఆలస్యం జరుగుతుందని అనుకుంటున్నావా? అయితే ఈ మాటలు దేవుడు నీ కొరికే మాట్లాడుతున్నారు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను, పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులము కాక ఎందుము. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, ప్రస్తుతం నేడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి ప్రతి పరిస్థితుల్ని వింటూ చూస్తున్నటువంటి నీవు, ఆయన రాకడ బహు సమీపముగా ఉన్నది. ఆయన గుమ్మములోనే ఉన్నాడు. ఆయన ఏ జాము, ఏ గడియో ఆయన రాకడ మనము గ్రహింపలేము. ఆయన దొంగ వలె వస్తాడు అని లేఖనాలు తెలియజేస్తుండగా, రక్షణ సువార్త తెలుసుకున్నటువంటి నీవు ఆయన రాకడ కొరకు సిద్ధపడేటువంటి వారుగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. నోవహు దినములలో ఏ రీతిగా ఆ యొక్క ఉగ్రత కుమ్మరించబడిందో అదే రీతిగా తినుచు త్రాగుచు లోకానుసారమైనటువంటి కార్యకలాపాలలోనే బిజీగా ఉన్నటువంటి సమయంలోనే ఆయన రాకడ అకస్మాత్తుగా జరగబోతున్నది. ఆయన రాకడ సువార్త ఎరిగి ఉన్నటువంటి నీవు చేయవలసింది తక్షణ కర్తవ్యం. నీవు సిద్ధపడుచు అనేక మందిని సిద్ధపరుస్తూ ఉండమని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. ఆయన రాకడ సమయములో ఎత్తబడేటువంటి గుంపులో నీవు నేను కూడా మధ్య ఆకాశంలోనికి ఆయనతో కూడా ఉండాలనేది ఆయన యొక్క ఆలోచన. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, దేవుడు నా కొరకే ఈ మాటలు మాట్లాడుతున్నారని నీవు విశ్వసించగలిగినట్లయితే, రక్షింపబడినటువంటి నీవు, రక్షణ సువార్త ఎరిగి ఉన్నటువంటి నీవు రక్షింపబడటం మాత్రమే కాదు, నీ కుటుంబానికి ఆ యొక్క రక్షణ సువార్త తెలియజేస్తూ, నీ కుటుంబంలో ఉన్నటువంటి వారు, నీ బంధువులు, నీ స్నేహితులకి తెలియజేస్తూ, వారిని కూడా సిద్ధపరుస్తూ ఆయన రాకడ కొరకు నీవు సిద్ధముగా మధ్య ఆకాశములో 7 ఏండ్ల విందులో ఆయనతో కూడా పాలి భాగస్థులయ్యేటువంటి ధన్యతని దేవాది దేవుడు మనందరికీ ఆయన బహుమానంగా దయచేయబోతున్నాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయను గాక. ఆమేన్.